అంటే ఇంకా నీ కోపం పోలేదన్నమాట. మొదలు పెట్టడమే నీ వంతు, ముగింపివ్వడం నా వంతు. बोलो भाई ఇంటి దగ్గరే ఉన్నాం. ठीक है और కుమార్ మొత్తం చూస్తున్నాడు. अबे साले रनिंग कमेंट्री क्यों दे रहा? रेक्की शुरू करो. जी అలాగే भाई. అది మన సంతోష్ భాయ్ కి ఇచ్చే ఇనాం. अले क्या बहुत होशियार है कते, जरा जागृता. जी हमारा चीज और नायकर, उनका फोटो भी तुम्हारे पास है ना? हाँ कान भाई, नायकर फोटो కూడా ఉంది. వానిది కూడా ఆ ఏరియానే కదా, जरा ऑब्जर्व చేయండి. एक हफ्ते में पूरा काम खत्म करके हम लोग वापस जाना है. వారంలో పని పూర్తి చేసి ముంబైకి పోవాలి. जी అలాగే भाई. इनु कहाँ मिलेगा मालूम नहीं हो रहा रे. कहाँ है रे तू? కళ్ళు కనిపించట్లేదా? ఏంటమ్మా అప్పుడే రెడీ అయిపోయావా? నేను రెడీ అయ్యి కిందికి దిగి 10 నిమిషాలు అయింది కూడా. ఓ నేను రెడీనే, వెళ్దామా? మీనాక్షి మామయ్య, మీనాక్షి వస్తున్నావు దినా? వదినా ఏంటి మీనాక్షి ఇంకా ఆలస్యం? మళ్ళీ రాహుకాలం వస్తుంది. పెళ్లి నగలు నీ బట్టలు కొనాలనుకున్నాం కదా, బయలుదేరు. ఏంటి మొహం అలా ఉంది? ఏం లేదు వదినా. ఏంటి ఈ డ్రెస్ తోనే వస్తావా? నీ అవతారం చూస్తే పెళ్లి పళ్ళకు బయలుదేరినట్టుగా లేదు. ఇలా తయారైతే వదిలేస్తాం, జాలిపడి పెళ్లి ఆపేస్తామని మాత్రం అనుకోకో. అనుకున్నది సాధించడంలో దయా దాక్షణ్యాలు చూడను నేను. ఒకసారి ఇది మంచిది, ఇది నేను చేయాలి అనుకుంటే నా ప్రాణం పణంగా పెట్టి
ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసైనా అనుకున్నది చేసి తీరుతాను. నువ్వు ఇలా కాదు, ఎంతకన్నా అసహ్యంగా ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. పద. వాడు వస్తున్నారు కానివ్వండి. అలాగే. మరిది గారు, ఒక్కసారి ఇలా రండి. వీళ్ళిద్దరిలో అలేఖ్య ఎవర్రా? వీడు తెలుస్తాడు. రే కొరియర్, మీనాక్షి, కారెక్కు. ఆగు. చూడు, ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు. షాపింగ్కి వెళ్ళాక మాత్రం మొహం అలా పెట్టుకోవద్దు, నా పరువు పోతుంది. అర్థమైందా? మేడం కొరియర్. అలేఖ్య గారు ఎవరు మేడం? నేనే. ఇదిగోండి. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మామయ్య, లేట్ అవుతుంది, త్వరగా రండి. వెళ్ళాలి మామయ్య. వస్తున్నానమ్మా. బయలుదేరుతున్నట్టున్నారు, పదండ్రా, ఫాలో అవ్వాలి. అమ్మా లేఖ్య, వదిన ముగ్గురు వెళ్ళకూడదంటుంది. మీరిద్దరూ వెళ్ళరండి, నేను డ్రాప్ అవుతాను. అయితే అత్తయ్యని కూడా రమ్మనండి మామయ్య, అందరం కలిసే వెళ్దాం. పర్లేదమ్మా, వదిన వస్తే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు? కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిగా, అప్పుడు వెళ్దాంలే. మీరు వెళ్ళరండి. ఓకే మామయ్య, వస్తాం. ఎక్కు మీనాక్షి. బండి స్టార్ట్ చేయి.
ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఏం లేనప్పుడు ఏదైనా మాట్లాడొచ్చుగా. ఏ నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా? అదేం లేదు వదినా, కాస్త హెడేక్గా ఉంటేను. అనవసరమైన వాటి గురించి అతిగా ఆలోచిస్తే వచ్చేది హెడ్ఏకే. కొన్ని రోజుల్లో నీ పెళ్లి. ఇకనైనా నువ్వు సాత్విక్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటే నీకే మంచిది. కారు ఎందుకు ఆగింది? ఏమో తెలియదు, చూద్దాం. ఏంట్రా నా కారుకి ఎదురొస్తున్నావు? బ్రతకాలం లేదా? తప్పుకో. నేను తప్పుకోవడానికి రాలేదక్క, తప్పెక్కడ జరిగిందో చెప్పడానికి వచ్చాను. ఏరా నువ్వు మనిషివా పశువా? ఎన్నిసార్లు తనులు తింటావురా మా చేతుల్లో? నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇంకొకసారి నా ముందు గాని మీనాక్షి జీవితంలో గాని ఎంటర్ అవడానికి ట్రై చేసావో రే పోరా పో. అక్క ఆగక్క, ప్లీజ్ నా మాట విను. ఈ అలేఖ్య దేన్నైనా క్షమిస్తుంది గాని తప్పు చేసిన వాళ్ళని మాత్రం క్షమించదు. అక్క జరిగిన వాటిలో నా ప్రమేయం ఏం లేదు, నన్ను నమ్ము. ఈ ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్, నేను చెప్పేది వినక్క. చూడు, నా ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టాను. ప్రతి శుభకార్యానికి ముందు ఏదో ఒక బలివ్వడం నాకు అలవాటు. ఆ కత్తి నీ వైపు తిప్పేలా చేయకు సాత్విక్. మీనాక్షి పెళ్లిని ఆపాలని చూడకు. చూస్తే నీ చావుని ఎవరూ ఆపలేరు. అక్క ప్లీజ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నన్ను నేను నిర్దోషాన్ని నిరూపించుకోలేను. ఒక్కసారి నేను చెప్పేది వినక్క. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా నేను అడ్డు చెప్పను. రేయ్, నీకు ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? పోరా. అక్క నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు నన్ను చంపినా పర్వాలేదు. నీ చేతుల్లో చావడానికనే సిద్ధంగా ఉన్నాను. కానీ దానికన్నా ముందు నేను చెప్పేది విను. ఏంట్రా? హ? ఏం చెప్తావు? ఏం చెప్తావు? హ? ఏం చెప్తావు? చెప్పు. మీనాక్షిని ప్రేమిస్తున్నాను అని చెప్తావు. మీనాక్షి లేకపోతే బ్రతకలేనని చెప్తావు, అంతేగా? రే ఫూల్, అసలు నువ్వంటూ బ్రతుకుంటే కదా నీ ప్రేమ బ్రతుకుండడానికి. కాదక్క, నేను నాకు మీనాక్షికి జరుగుతున్న అన్యాయం గురించి అడగడానికి రాలేదు. ఆ శ్రావణ్ గారు నీకు చేస్తున్న అన్యాయం గురించి చెప్పడానికి వచ్చాను. అవునక్క, వాడు నిన్ను నాయకుల అంకుల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీనాక్షి జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడి మాటలు నమ్మి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మీనాక్షి విషయంలో నేను చేసిన ప్రతి పనికి కారణాలున్నాయి. అవేంటో రుజువులతో సహా ఇప్పుడే నిరూపిస్తాను. ఒక్కసారి నాతో రాక. సాత్విక్, మర్యాదగా వెళతావా? పోలీసులు పిలవమంటావా? అక్క అది కాదక్క, నేను చెప్పాను. అక్క
సారీ అక్క, ఇది కేవలం నువ్వు ఒక్కదానివే తెలుసుకోవాల్సిన నిజం. నువ్వు ఒక్కదాన్ని నమ్మితే చాలు, తర్వాత నేనేమైనా పర్వాలేదు. ఒట్టేసి చెప్తున్నానక్క, ఇది మీనాక్షి నేను దక్కించుకోవడం కోసం కాదు, నీ మంచితనం మర్యాద కాపాడుకోవడం కోసం. ప్లీజ్ అక్క, ఒక్క అవకాశం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇమ్మంటున్నాను. అక్క, మీనాక్షిని ప్రేమించిన వాళ్ళ చెప్పట్లేదు, అక్కంటే ఏంటో తెలిసిన తమ్ముళ్ళ అడుగుతున్నాను. ప్లీజ్ అక్క, ప్లీజ్. రే చూడు, కన్నీళ్ళతో కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాను అనుకోకు. మీనాక్షి పెళ్లి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలనుకుంటున్నాను. సరే, నీ అంతట నువ్వుగా ఒక్క అవకాశం ఇవ్వమని అడిగావు. ఓకే, ఇప్పుడు చూపించేది కూడా అబద్ధమని తేలిందో నిన్ను నా చేతుల్లో నుంచి కాపాడడం నీ అక్క ఐశ్వర్య వల్ల కూడా కాదు. చాలా థ్యాంక్స్ అక్క, చాలు, ఇక ఈ విషయంలో నేను ఫెయిల్ కానక్క. కారేకో. ఇదే అక్క, ఆపండి. నువ్వు ఆగు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అక్క, నేను చెప్పింది గుర్తుంది కదా? అన్నీ నేను చూసుకుంటాను. తేడా వచ్చిందో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ టికెట్ బుక్ చేసింది మీ దగ్గరే కదా? అవును మేడం. ఏ వాటిని బుక్ చేసింది ఎవరో చెప్పగలరా ప్లీజ్? ఒక్క నిమిషం. సంతోష్ పేరు మీద బుక్ అయి ఉన్నాయి మేడం. ఇతనే నా సంతోష్, ఒకసారి చూడండి. కాదు మేడం. ఇతను
మీనాక్షి 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 నా చేతకంతనాన్ని నీ కన్నీళ్లతో చెప్తున్నావు కదూ? మీ నాన్నను గాని ఆయన మనుషుల్ని గాని హ్యాండిల్ చేయడం నాకు పెద్ద సమస్య కాదు మీనాక్షి. వాళ్ళందరినీ కాదని నిన్ను లేవదీసుకుపోగలను. కానీ ఆ తర్వాత నీకు పుట్టిల్లు అన్నదే ఉండదు. నన్ను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుని ఐశ్వర్య అక్కకు అలేఖ్య అక్క మిగలదు. ఇంతమందిని బాధ పెట్టినా నువ్వు హ్యాపీగా ఉండగలవా? అది లేదు. అందుకని ఆలోచిస్తున్నానే గాని చేతకాక కాదు మీనాక్షి. అర్థం చేసుకో. నిజం మీనాక్షి. అదిగో అక్క వెళ్ళింది కదా, ఆ టికెట్స్ ఇచ్చిన వాడిని అడుగుతుంది. ఆ టికెట్స్ బుక్ చేసింది ఎవరు, ఈ నాటకం వెనుకున్నది ఎవరు అన్నది వాడే చెప్తాడు. సరిగా చూసి చెప్పండి, ఇతని నా టికెట్స్ బుక్ చేసింది? కాదు మేడం. కాదా? కాదు మేడం. ఇంకొకసారి చూసి చెప్పండి. కాదు మేడం. ఓ ఒక్క నిమిషం అలా బయటికి రాగలరా? దేనికి మేడం? ప్లీజ్ ఒక్కసారి. ఆ కార్లో కూర్చున్న వ్యక్తిని మీరు గుర్తుపట్టగలరా? అతనే కదా మేడం సంతోష్. అతనే టికెట్స్ బుక్ చేసింది. నిజమా? ఆర్ యు షూర్? నిన్ను 200 రూపాయలు చేంజ్ కూడా ఇవ్వాల్సి ఉంది మేడం. చేంజ్ ఇచ్చేలోగా హడావిడిగా వెళ్ళిపోయాడు. అందుకే అతను నాకు బాగా గుర్తున్నాడు. రే సాత్విక్, యూ రాస్కల్, ఎంత ధైర్యం నీకు? ఎంత చేసి ఏమి ఎరగినట్టు మళ్ళీ నన్ను పిలుచుకొస్తావా? టికెట్స్ నువ్వే బుక్ చేసి మళ్ళీ మాయ చేస్తావా? శ్రావణ్ణి చెడిగా చూపించి పెళ్ళి ఆపుదాం అనుకున్నావురా? నేను బుక్ చేయడం ఏంటక్క? నేను బుక్ చేస్తే నిన్నెందుకు ఇక్కడ తీసుకొస్తా? అదే నీ టాలెంట్, మీ అక్క టాలెంట్. నువ్వే తీసుకొస్తే నమ్మేస్తామని. నువ్వు ఉండక్క. ఏమయ్యా, ఎవరే టికెట్స్ బుక్ చేసింది? ఎవరేంటయ్యా, నువ్వే కదా చేంజ్ తీసుకోకుండా హడావిడిగా ఏదో కొంపలంటుకున్నట్టు పరిగెత్తావు. అక్క, అతను అబద్ధం చెప్తున్నాడు. రానిది, నిన్ను కొడుతుంటే నాకే సిగ్గుగా ఉంది. ఛీ, ఎన్నిసార్లు తన్నులు తిన్నా సిగ్గుగా లేదురా నీకు? ఇంకొక్కసారి మీనాక్షి పెళ్ళి ఆపాలని చూసినా, ఇంకెప్పుడైనా శ్రావణ్ మీద నిందలు వేయాలని చూసినా
ఒక్క క్షణం కూడా ఆలోచించును. నిర్దాక్షిణ్యంగా నేనే కాల్చి పారేస్తాను. జాగ్రత్త. వీణా నువ్వు ప్రేమించింది? ఇంతకన్నా ఈ ముస్టోన్నో రేపో మప్పో చచ్చే రోగిస్టోన్నో ప్రేమించినా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అందుకే నేను ఇక్కడ ఉండనుంది. నన్ను వదిలేయండి, నా చావు నేను చస్తాను రా బాబు అంటే కాదు కూడదంటూ ఇక్కడ ఉంచారు. ఇప్పుడు చూడు ఆ అలేఖ్య ఎంతకు తెగించిందో. అందుకే ఆ అలేఖ్యని మామూలుగా తిరగనే ఉన్నావు. అరే సంతోష్ భాయ్, ఎందుకు ఇంత ఎమోషన్? లేదు భాయ్, ఇది మీ వల్ల కాదు. ఆ అలేఖ్య సంగతి నేనే చూస్తాను. తాను అంతు చూడందే నేను నిద్రపోను. సంతోష్ భాయ్, మా వాళ్ళు మీ పని మీదనే ఉన్నారు, అందుకేగా ఈ రెక్కి అంతా. నీకు తెలుసుగా, ఏ పని చేసినా డౌట్ రాకుండా చేయాలి. అది వేరే వాళ్ళ విషయంలో, కానీ ఆలేఖ్య విషయంలో ఒక్క నిమిషం ఆలస్యమైన నేను తట్టుకోలేను. తన వల్ల నా జీవితాన్నే పోగొట్టుకున్నాను. నా భార్యని చూడటానికి కూడా వీలు లేకుండా చేసింది. బావాని నోరారా పిలిచే సాత్విక్ బ్రతుకు బండలు చేసింది. సొంత మరదల జీవితాన్ని సర్వనాశనం చేసింది. అలాంటి ఆడదాన్ని క్షమించకూడదు, క్షమించను. నీ కోపం నాకు అర్థమైంది భాయ్. క్యా కరూ, జరా సోచో. అరే నువ్వే అంటున్నావు ఆ అలేఖ్య మామూలు ఆడది కాదని. మరి అలాంటప్పుడు ప్లాన్ లేకుండా ఎలా ఖతం చేయాలి? ఖాన్, నువ్వెన్నైనా చెప్పు, నా కోపం చల్లారాలన్నా, సాత్విక్ పెళ్లి మీనాక్షితో సవ్యంగా జరగాలన్నా ఆ అలేఖ్య ఉండకూడదు, అంతే. అలేఖ్యను చంపేయాలి. బ్రతికున్నా చచ్చినట్టు చెయ్యాలి. అప్పుడే నేను కోరుకున్నది నెరవేరుతుంది. అలేఖ్య, వదలను, నిన్నొదలను. పచ్చని పెళ్లి పందిరిని నీ రక్తంతో ఎరిపేకేలా చేసి నా కసి తీర్చుకుంటాను. రెడ్డి గారు, ఏంటిది? మీరేనా ఇలా చేస్తుంది? మా చెక్కిపైన ఇలా ప్రవర్తిస్తుంది? చాలు రెడ్డమ్మా, నాటకాలు చాలు.
మా ఇంటి దేవత మా రెడ్డమ్మ. చిన్నప్పుడు మా నాన్న ప్రాణాలు కాపాడింది, మా ఇలవేలు పోయింది. ఇప్పటిదాకా నువ్వు ఆడిన నాటకాలు చాలు, ఇంకాపే. ఇంతకాలం నువ్వు చెప్పిందే వేదం అనుకున్నా, నువ్వు అవునన్నది మంచి, కాదన్నది చెడు అనుకున్నా, నువ్వు చూసిన దిక్కునే చూడడం, నువ్వు చేయమన్న పనే చేయటం పుణ్యం అనుకున్నా. మా బతుకులు నీకోసమే అనుకున్నా. తప్పు చేశాం, చాలా పెద్ద తప్పు చేశారెడ్డమ్మా. అర్థం కావట్లేదు రెడ్డమ్మ. నేను తప్పు చేశాను, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దాను. అర్థం కావడం లేదు. నువ్వు తెలియక చేశావో, నేను తొందరపడ్డాను. అస్సలు అర్థం కావడం లేదు. ఏది ఏమైనా జరగకూడదు జరిగింది. పెద్ద కొండను చిన్న రాయి ఢీకొట్టింది, ఆకాశాన్ని అద్దం వెక్కిరించింది. ఇది నాకు నచ్చడం లేదు రెడ్డమ్మ. దేవుడు దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుండు. సుభద్ర, ఇంత వీరపుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తారో అడుగు. కోరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. ఇప్పుడు మీరెందుకు వచ్చినారు? అసలు జరిగిన దానికి జగ్గప్ప చాలా బాధపడతా ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని చూసినాడంటే కూర్చోమంటారా రెడ్డి గారు? కూర్చోండి.
చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేను మిమ్మల్ని సంజాయిషి అడగటానికి రాలేదు రెడ్డి గారు, సహాయం అడుగుదామని వచ్చాను. నిజంగానే నాగిరెడ్డి, ఏమనుకోకపోతే మీరు కొంచెం రెడ్డి గారు, మీరు కాదనకుండా నాకు సహాయం చేయాలి. అలేఖ్యని క్షమాపణ అడగాల? కిడ్నాప్ చేయాలి. ఏంటి ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. మీరు విన్నది కరెక్టే రెడ్డి గారు. అలేఖ్యని, నా భార్య అలేఖ్యని, మీ దేవత రెడ్డమ్మ గారిని కిడ్నాప్ చేయమంటున్నాను. వేళాకోళానికి ఎత్తిపొడుపుకి ఇది సమయం కాదు సూర్యగారు. మా రెడ్డమ్మ మీద నాకున్న విశ్వాసం, గౌరవం ఏమాత్రం తగ్గలేదు. మా రెడ్డమ్మని ఎదిరించింది నా గొప్పతనం చూపించుకోవడానికి కాదు. ఆవిడ గొప్పతనం తగ్గకూడదని. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. టైం చూసుకుని వచ్చి మా రెడ్డమ్మని క్షమాపణ కూడా అడుగుతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పా కదా, వెళ్ళండి సూర్యగారు. వచ్చి నేను క్షమాపణ చెప్తానని రెడ్డమ్మకు చెప్పండి. అలాగే రెడ్డి గారు, చెప్తాను. వస్తాను. రెడ్డి గారు, నాదొక చిన్న అనుమానం, అడగనా? మీరొచ్చి క్షమాపణ చెప్తానని అంటున్నారు, అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ఏం లేదు, తప్పు చేస్తేనే కదా క్షమాపణ చెప్పాల్సింది. అది కాదు, మీరు తప్పు చేసుంటే మీ రెడ్డమ్మ, అదే నా అలేఖ్య, తను కరెక్ట్ అయి ఉండాలి. తను కరెక్ట్ అయితే మరి మీరెందుకు అంత ఆవేశంగా వచ్చి వార్నింగ్ ఇచ్చారు? ఇందాక మీరే చెప్పారు అలేఖ్యని తప్పు చేయకుండా ఆపాను అని. మరి తప్పు చేయకుండా ఆపినప్పుడు క్షమాపణ దేనికి? ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇలా రండి, కూర్చోండి. కూర్చోండి, చెప్తా. ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు రెడ్డి గారు. మీ తప్పేమీ లేదు, తప్పంతా అలేఖ్యదే. సాత్విక్ని అపార్థం చేసుకోవటం అలేఖ్య చేసిన మొదటి తప్పు. శ్రావణ్ ఎలాంటి వాడో తెలుసుకోలేకపోవటం తను చేసిన రెండో తప్పు. మీనాక్షి మనసుకి, ప్రేమకు విలువనివ్వకపోవటం
అలేఖ్య చేసిన మూడో తప్పు. ఇక ముందు తను ఇలాంటి తప్పులేవీ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. మీనాక్షి శ్రావణ్ల పెళ్లి ఆపటం. అది సాధ్యపడే విషయమేనా సూర్య గారు? రెడ్డమ్మ పట్టుదల, ధైర్యం, మొండితనం నాకన్నా మీకే బాగా తెలుసు. మీరు చెప్పండి, అది జరిగే పనేనా? 100కి 100 పాళ్ళు జరిగే పని కాదు. ఎందుకంటే అలేఖ్య అనుకుంటే అది జరిగి తీరాల్సిందే. మరి అలేఖ్య లేకుంటే? అంటే అపార్థం చేసుకోకండి రెడ్డి గారు. నా ఉద్దేశం, ఈ పెళ్లిలో, ఆ ఇంట్లో, ఈ టైంలో తనక్కడ లేకపోతే అని.